మనుషుల్ని బట్టి మనకున్న ధైర్యం ఏంటండి? ఇదిగో పలానా వ్యక్తి నా కొరకు ఉన్నాడు, లేదా మా నాన్న నాకున్నాడు, మా అన్న నాకున్నాడు, లేకపోతే మాకు తెలిసిన వారు, మా రక్త సంబంధికులే ఒక పవర్‌లో ఉన్నారు, ఒక పొజిషన్‌లో ఉన్నారని ఒక ధైర్యం మనకుంటుంది. అయితే మానవులుగా మనందరికీ ఉండవలసిన ధైర్యం ఏదనగా యోహాను భక్తుడు అంటాడు, ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదైనా అడిగితే ఆయన చేస్తాడు అనున్నదియే అని దైవభక్తుడు అంటాడు. మరి ఏంటి నీ ధైర్యం ఎక్కడుందో నాకైతే తెలియదు, కానీ నిన్ను బట్టే నీకు ధైర్యం ఉందేమో, లేకపోతే నీ బంధుమిత్రులను బట్టో, నీ స్నేహితులను బట్టో, లేకపోతే నువ్వు పెట్టే పవర్ని బట్టో ఉందేమో, కానీ దేవుడు అంటున్నాడు నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నా చిత్తానుసారంగా నువ్వు ఏదైనా అడిగితే అది నేను నీకు ఇస్తాను. దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఆయన చిత్తం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయన చిత్తం. మరి ఆయన ఆజ్ఞలకు తగినట్లు మన కోరికలు ఉంటే ఆయన తప్పక ఆ కోరికల్ని తీరుస్తారు. మరి నీ కోరిక ఆయన చిత్తానుసారంగా ఉందా లేదా చిత్తానుసారంగా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మరి నువ్వు అంటున్నావు ఇదిగో ఫలానా వ్యక్తి ఒక అన్యుడే, కానీ నేను మార్చుకుంటాను ప్రభా, నేను అతను నీ కొరకు తీసుకొస్తానని నువ్వు అతన్ని లైఫ్లోకి నువ్వు అతన్ని తీసుకురావాలని ఆశపడుతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు బెలియాలకి క్రీస్తుతో ఏం సంబంధము, వెలుగుకు చీకటితో ఏం సంబంధము, విశ్వాసులకు అవిశ్వాసులతో ఏమి సంబంధము, మీరు కలిసి ఉండకూడదు. అసలు ఒక డార్క్నెస్కి లైట్కి అసలు సంబంధమే లేదండి, టోటల్ ఆపోజిట్. మరి అట్లనే దేవుడు అంటాడు ఒక అవిశ్వాసకి విశ్వాసతో పాలు ఎక్కడిది. మరి నువ్వు అంటున్నావేమో పలానా వ్యక్తి నాకు కావాలి, పలానా వ్యక్తిని నేను కోరుకుంటున్నాను నువ్వు అంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు అది నా చిత్తము కాదు, నీవు నా చిత్తంలోనికి రా, దాన్ని బట్టి నీకు ధైర్యం వస్తుందని దేవుడు చెప్తున్నాడు. మరి ఇంకా నువ్వు ఇంకొక విధంగా నువ్వు దేవుని చిత్త ప్రకారం లేకుండా అడుగుతున్నావేమో, పలానా ఉద్యోగం ఇవ్వదేవో, అక్కడ అక్రమార్జన బాగా ఉంటుందంట, పై డబ్బులు చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు అంట, లేకపోతే వేరే వేరే మార్గాల్లో మనకి మనీ వస్తాయి అంట, ఒక బెట్టింగ్ యాప్ ద్వారా నేను మనీ తెచ్చుకోవాలని నువ్వు ప్రేయర్ చేస్తుండొచ్చు, లేదా ఒక లాటరీ రావాలనో, ఒక జాక్ పాట్ కొట్టాలనో, రకరకాలుగా నీ కోరికలు ఎన్నలేని ఉన్నాయేమో, కానీ అవన్నీ దేవుని చిత్తానుసారమైనవి కావు. ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన నీకు దయచేయగలడు, కానీ ఫ్రీగా రావడానికి అక్రమార్జన చేయడానికి నువ్వు జాబ్ అడిగితే ఆయన నీకు ఇవ్వడు. మరి నువ్వు ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా ఉండాలి, నువ్వు ఏది చేసినా ఆయన చిత్తానుసారంగా ఉండాలి. దేవా నాకు పలానా ఉద్యోగం నా కుటుంబాన్ని పోషించకుండా నీకు మహిమకరంగా ఉంటానంటే అది దేవుని చిత్తం. దేవా నీ సేవ చేస్తా నాకు ఆరోగ్యం ఇవ్వంటే అది దేవుని చిత్తం. మరి మనకి తెలుస్తుంది మన మనసు మనల్ని గద్దిస్తూ ఉంటుంది మనం ఏం అడుగుతున్నామని. మరి కయ్యూనిచ్చిన బలి అలాగే హేబేలు ఇచ్చిన బలి చూసుకుంటే దేవునికి ఇంపైన బలి హేబేలు ఇచ్చిన బలి. మరి కయ్యూను బలి ఇచ్చాడు, కానీ అది దేవునికి ఇష్టంగా లేదు, కాబట్టి దేవుడు దాన్ని త్రోసివేశాడు. మరి అట్లనే మనం కూడా మన ప్రార్థన దేవుని దగ్గర త్రోసివేయబడకూడదు అన్న ధైర్యం మనకు ఉండాలి. అంటే మనం ఆయన చిత్తానుసారంగా అడగాలి. నువ్వు ఏది అడిగినా దేవా ఇది పరీక్షించు అని ముందు ఆయన దగ్గర విచారణ చేసి తర్వాత ఆయన దగ్గర ప్రార్థించాలండి. అంతేకా నాకు ఇది జరిగిపోవాలని ఉపవాస ప్రార్థన చేయడం, నిన్ను గాయపరచుకోవడం చేస్తే దేవుడు కూడా ఏం చేయలేడు. ఒకవేళ నువ్వు కంటిన్యూస్గా అడుగుతూ ఉంటే ఆయన కూడా అంటాడు సర్లే నువ్వు అడుగుతున్నావు కదా అనుభవించు అని చెప్పేసి ఇస్తాడు. తర్వాత దాని పరిణామాలు కాన్సిక్వెన్సెస్ అనుభవించి తిరిగి దేవుని దగ్గరికి వచ్చి దేవా ఇది తీసివేయి అన్న పరిస్థితి తిరిగి మనకు వస్తుంది. కనుక అలాంటి ప్రార్థనలు మనకొద్దు, దేవుని చిత్తానుసారంగా అడుగుదాం, ధైర్యంగా బ్రతుకుదాం, దేవునిలో మనం ఉందాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆమేన్.